డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ కోసం తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రభుత్వం ప్రకటించిన గగనయాన్ 2వ మానవరహిత ప్రయాణం ఎప్పుడు ప్రారంభం కానుంది? ఏ 2024-25, బి 2021-22, సి 2022-23, డి 2023-24. ఆన్సర్ ఈజ్ సి 2022-23. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తాత్కాలిక చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ సందీప్ శుక్లా, బి ప్రవీణ్ సిన్హా, సి పవన్ బిర్లా, డి రమేష్ బగారియా. ఆన్సర్ ఈజ్ బి ప్రవీణ్ సిన్హా. 25 సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కురాలైన పైలట్గా ఖ్యాతిగాంచినది? ఏ ఆయేషా అజీజ్, జమ్మూ కాశ్మీర్, బి భారతి సుందరం, తమిళనాడు, సి శ్వేతశ్రీ, తెలంగాణ, డి మరియా థామస్, గోవా. ఆన్సర్ ఈస్ ఏ ఆయేషా అజీజ్, జమ్మూ కాశ్మీర్. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఎవరిని జాతీయ భద్రతా మండలి చైర్మన్గా నియమించింది? ఆన్సర్ ఈస్ ఏ కతూరియా, బి వివేక్ బాలకృష్ణ, సి ఎన్ సుబ్రహ్మణ్యన్, డి సిద్ధార్థ్ సైని. ఆన్సర్ ఈస్ సి ఎన్ బాలసుబ్రహ్మణ్యన్. కొత్తగా పునర్వ్యవస్థీకరించిన జాతీయ భద్రతా సలహా బోర్డుకు ఎవరు నియమితులయ్యారు? ఏ అబ్బాస్ షేక్, బి శ్రీధర్ వెంబు, సి విజయకృష్ణ, డి వంశీకృష్ణ. ఆన్సర్ ఈజ్ బి శ్రీధర్ వెంబు. గూగుల్ క్లౌడ్ భారత కార్యకలాపాల కోసం కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ సురేష్ మెహతా, బి కరణ్ బజ్వా, సి బిక్రమ్ సింగ్ బేడి, డి విక్రమ్ సాహ్ని. ఆన్సర్ ఈస్ సి బిక్రమ్ సింగ్ బేడి. నైజీరియాకు చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ WTOకు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఎవరు? ఏ నోజీ ఒకోంజో ఇవేలా, బి హిల్డా అడెఫరాసిన్, సి ఎలిజబెత్ అడెకోబే, డి జూడిత్ అమాచి. ఆన్సర్ ఈజ్ ఏ నోజీ ఒకోంజో ఇవేలా. ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో కొత్త డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీగా బాధ్యత స్వీకరించింది ఎవరు? ఏ బీజీ పహ్వా, బి ఎన్ఎం కుమార్, సి బీజీ బేడి, డి బిహెచ్ బహదూరియా. ఆన్సర్ ఇస్ సి బీజీ బేడి. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల అత్యున్నత గౌరవాలలో ఒకటైన అలెన్ బోర్డర్ మోడల్ 2021ను ఎవరు గెలుచుకున్నారు? ఏ జోస్ బట్లర్, బి డానీ విల్లిస్, సి స్టీవ్ స్మిత్, డి అరోన్ ఫించ్. ఆన్సర్ డి అరోన్ ఫించ్. జనవరి 2021కి ఐసీసీ పురుషుల మహిళల వరుసగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ రిషబ్ పంత్, షబ్నిమ్ ఇస్మాయిల్, భారత్ దక్షిణాఫ్రికా, బి రోహిత్ శర్మ, మోస్లైన్ డెనియల్, భారత దక్షిణాఫ్రికా, సి విరాట్ కోహ్లీ, అలియా రియాజ్, భారత్ పాకిస్తాన్, డి రిషబ్ పంత్, సోఫీ ఫ్రాన్సిస్, భారత్ న్యూజిలాండ్. ఆన్సర్ ఈజ్ ఏ రిషబ్ పంత్, షబ్నిమ్ ఇస్మాయిల్, భారత్ దక్షిణాఫ్రికా. 100వ టెస్ట్లో 200 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్ ఎవరు? జాసన్ రాయ్, బి బెన్ స్టోక్స్, సి జో రూట్, డి ఇయన్ మోర్గాన్. ఆన్సర్ ఈజ్ సి జో రూట్. కెరీర్లో అనేక ఎత్తుపల్లాల తర్వాత టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు పడగొట్టి లెజెండరీ మాజీ భారత కెప్టెన్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన స్థానం సంపాదించుకున్న 6వ భారతీయ 3వ పేసర్ ఎవరు? ఏ రోహిత్ శర్మ, బి ఇషాంత్ శర్మ, సి
అజింక్య రహానే, డి రవిచంద్రన్ అశ్విన్. ఆన్సర్ ఈజ్ బి ఇషాంత్ శర్మ. ప్రతి ఏటా స్త్రీ జననేంద్రియ తొలగింపు మ్యూటిలేషన్ అంతర్జాతీయ జీరో టాలరెన్స్ డే ఎప్పుడు పాటిస్తారు? ఏ ఫిబ్రవరి 4, బి ఫిబ్రవరి 3, సి ఫిబ్రవరి 1, డి ఫిబ్రవరి 6. ఆన్సర్ డి ఫిబ్రవరి 6. ఫిబ్రవరి 10న జరుపుకున్న ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం 2021 ఇతివృత్తం. ఏ సుస్థిర భవిష్యత్తు కోసం పోషక విత్తనాలు, బి స్థిరమైన ఆహార ఉత్పత్తికి పప్పు ధాన్యాలు తోడ్పాటు, సి ఆరోగ్యకరమైన ఆహారం గ్రహం కోసం పప్పు ధాన్యాలను ప్రేమించడం, డి స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రోటీన్లను నాటండి. ఏ సుస్థిర భవిష్యత్తు కోసం పోషక విత్తనాలు. ఫిబ్రవరి 11న జరుపుకున్న సైన్స్ 2021లో మహిళలు బాలికల అంతర్జాతీయ దినోత్సవ ఇతివృత్తం. కోవిడ్-19 సమయంలో శాంతి అభివృద్ధి కోసం సైన్స్లో లింగ సమానత్వము సమభావం, బి కోవిడ్-19 సమయంలో సమాజంలో సైన్స్లో సమానత్వం, సి సైన్స్ ఫర్ ఇంక్లూసివ్ గ్రీన్ గ్రోత్ కోసం మహిళలు బాలికలపై పెట్టుబడి, డి కోవిడ్-19కి వ్యతిరేక పోరాటంలో ముందంజలో మహిళా శాస్త్రవేత్తలు. ఆన్సర్ డి కోవిడ్-19కి వ్యతిరేక పోరాటంలో ముందంజలో మహిళా శాస్త్రవేత్తలు. ప్రతి ఏటా ప్రపంచ యునానీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10. ఆన్సర్ ఇస్ ఏ ఫిబ్రవరి 11. ఎవరి జ్ఞాపకంలో బ్యూటిఫుల్ థింగ్స్ పుస్తక రచన జరిగింది? ఏ టర్కర్ కార్ల్సన్, బి హంటర్ బైడెన్, బి హోవార్డ్ కెరిన్, డి రూడీ గ్యులియాన్. ఆన్సర్ ఇస్ బి హంటర్ బైడెన్. ఏప్రిల్లో విడుదల కానున్న వెరీ అబౌట్స్ ఎవరు కొత్త నవల? ఏ అరుంధతి రాయ్, బి జుంపా లాహిరి, సి మీరా నాయర్, డి కిరణ్ దేశాయ్. ఆన్సర్ ఈస్ బి జుంపా లాహిరి. 1857 ద స్వార్డ్ ఆఫ్ మస్తాస్ పుస్తక రచయిత ఎవరు? కెవిన్ మిస్సల్, బి అశ్విన్ సంఘీ, సి అమిష్ త్రిపాఠి, డి వినీత్ బాజ్పాయ్. ఆన్సర్ డి వినీత్ బాజ్పాయ్. 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ రోటర్డామ్ IFFRలో ఉత్తమ చిత్రంగా టైగర్ అవార్డును గెలుచుకున్న భారతీయ నాటకం పెబుల్స్కు ఎవరు దర్శకత్వం వహించారు? ఏ నాగరాజ్ మంజులే, బి ఆదూర్ గోపాలకృష్ణన్, సి కేతన్ మెహతా, డి వినోద్రాజ్ PS. ఆన్సర్ డి వినోద్రాజ్ PS. పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్ పుస్తక రచయిత ఏ BK సర్దానా, బి DK మథూర్, సి SP సిన్హా, డి KN భండారి. ఆన్సర్ డి KN భండారి. బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రికలెక్షన్స్ ఆఫ్ ఏ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఏ వెంకయ్యనాయుడు, బి మహమ్మద్ హమీద్ అన్సారీ, సి రామ్నాథ్ కోవింద్, డి లాల్ కృష్ణ అద్వానీ. ఆన్సర్ ఈజ్ బి మహమ్మద్ హమీద్ అన్సారీ. VLCC ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ గాయత్రి శర్మ హిమాచల్ ప్రదేశ్, బి వంశీప్రియ ఉత్తరాఖండ్, సి సంజయ్ వారణాసి ఆంధ్రప్రదేశ్, డి మానస వారణాసి తెలంగాణ. ఆన్సర్ ఈస్ డి మానస వారణాసి తెలంగాణ. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ రాబర్ట్ ఇర్విన్ ఏ చిత్రానికి 2020 సంవత్సరపు ప్రతిష్టాత్మకమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లో పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కింది? ఏ బుష్ ఫైర్, బి ది ఎంబ్రాస్, సి
ఎలిఫెంట్ క్రియేషన్, డి స్నబ్ నోస్డ్ మంకీస్. ఏ ఆన్సర్ ఈజ్ ఏ బుష్ ఫైర్. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం WFP సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ అమెరికా ఆహార దిగ్గజం కార్గిల్తో కలిసి ఏ రాష్ట్రంలో పోషకాహార స్థితిని మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించాయి? ఏ రాజస్థాన్, బి ఉత్తరప్రదేశ్, సి బీహార్, డి జార్ఖండ్. ఆన్సర్ ఈజ్ ఏ రాజస్థాన్. చారిత్రక అనుభవాల గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి సహాయపడే చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏ జైలు నుండి జైలు పర్యాటకం ప్రారంభించింది? ఏ నాగ్పూర్ సెంట్రల్ జైల్, బి ఎరవాడ సెంట్రల్ జైల్, సి ఆర్థర్ రోడ్ జైల్, డి హర్సూల్ సెంట్రల్ జైల్. ఆన్సర్ ఇస్ బి ఎరవాడ సెంట్రల్ జైల్. ఎన్నికలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI నేషనల్ బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అవార్డు 2020 ఏ రాష్ట్రాన్ని ప్రత్యేక అవార్డులకు ఎంపిక చేసింది? ఏ మణిపూర్, బి మేఘాలయ, సి పశ్చిమ బంగాల్, డి ఒరిస్సా. ఆన్సర్ ఈజ్ బి మేఘాలయ. రిపబ్లిక్ డే పెరేడ్ 2021లో పాల్గొన్న 32వ శకటాల్లో ప్రథమ బహుమతి పొందిన రాష్ట్రం? ఏ ఉత్తరప్రదేశ్, బి తెలంగాణ, సి త్రిపుర, డి గోవా. ఆన్సర్ ఈజ్ ఏ ఉత్తరప్రదేశ్. ప్రజలకు న్యాయం అందించడంపై న్యాయమూర్తులు చెప్పే తీర్పుల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ IJR 2020లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి తెలంగాణ, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. ఆన్సర్ డి మహారాష్ట్ర. గర్భిణులు, పిల్లల పోషణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏక్ పౌతా సుపోషిత్ బేటీ కే నామ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ హిమాచల్ ప్రదేశ్, బి జార్ఖండ్, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. సి రాజస్థాన్. భారతదేశపు మొట్టమొదటి తోలి పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఏ నాగపూర్ మహారాష్ట్ర, బి కాన్పూర్ ఉత్తరప్రదేశ్, సి అనంతపురం ఆంధ్రప్రదేశ్, డి మధురై తమిళనాడు. ఆన్సర్ ఈజ్ బి కాన్పూర్ ఉత్తరప్రదేశ్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT మోడ్ ద్వారా చెల్లించే వృద్ధాప్య పెన్షన్ల కోసం లబ్ధిదారులను స్వయంచాలకంగా ఎన్నుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ కర్ణాటక, బి కేరళ, సి రాజస్థాన్, డి గోవా. ఆన్సర్ ఈజ్ ఏ కర్ణాటక. జాతీయ గిరిజన ఉత్సవం ఆడి మహోత్సవ్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్కడ ప్రారంభించారు? ఏ లక్నో, బి ఢిల్లీ, సి భోపాల్, డి రాయ్పూర్. ఆన్సర్ ఈజ్ బి ఢిల్లీ. ఐటీ పేటెంట్లు దాఖలు చేయడానికి వినూత్న స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ మహారాష్ట్ర, బి కేరళ, సి ఆంధ్రప్రదేశ్, డి ఒడిస్సా. ఆన్సర్ ఈజ్ ఏ మహారాష్ట్ర. కేరళ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి రాబోయే 7-8 సంవత్సరాల్లో ప్రభుత్వం సైనిక ఆధునీకరణ ఎంత ఖర్చు చేస్తుంది? ఏ $150 బిలియన్, బి $110 బిలియన్, సి $130 బిలియన్, డి $120 బిలియన్. ఆన్సర్ ఈజ్ సి $130 బిలియన్. 2020 డిసెంబర్లో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకుల్లో ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది? ఏ బొకారో, బి గర్భా, సి దాలై, డి శ్రావస్తి. ఆన్సర్ ఈజ్ డి శ్రావస్తి. ఆసియా సహకార సంభాషణ ACD 17వ మంత్రివర్గ సమావేశం నిర్వహించిన దేశం? ఏ స్లోవేకియా, బి ఈజిప్ట్, సి కజకిస్తాన్, డి టర్కీ. ఆన్సర్ డి టర్కీ. ఏ దేశానికి భారత్కు మధ్య 2021 సంవత్సరాన్ని పర్యావరణ సంవత్సరంగా ప్రకటించారు? ఏ ఇటలీ, బి ఫ్రాన్స్, సి ఇజ్రాయిల్, డి పోలాండ్. ఆన్సర్ ఈజ్ బి ఫ్రాన్స్. 2020లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్
టిఐ అవినీతి అవగాహన సూచికలు ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఏ న్యూజిలాండ్ డెన్మార్క్, బి న్యూజిలాండ్ స్విట్జర్లాండ్, సి డెన్మార్క్ నార్వే, డి స్విట్జర్లాండ్ నార్వే. ఆన్సర్ ఈజ్ ఏ న్యూజిలాండ్ డెన్మార్క్. ఆస్ట్రేలియాకు చెందిన లోవి ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 36 వారాలలో కోవిడ్ పనితీరుపై ప్రతి దేశంలో ధృవీకరించిన 100వ కేసును అనుసరించే భారత ర్యాంకు ఏ 94, బి 79, సి 86, డి 75. ఆన్సర్ ఈజ్ సి 86. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ FIIకు దినియో రెనైజాస్ అనే ఇతివృత్తంతో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ ఈజిప్ట్, బి సౌదీ అరేబియా, సి నార్వే, డి తాజులాండ్. ఆన్సర్ ఇస్ బి సౌదీ అరేబియా. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్సెస్ యూనిట్ EIU విడుదల చేసిన ఆసియా పసిఫికర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్లో భారతీయ ర్యాంక్ ఏ 11, బి 13, సి 8, డి 10. ఆన్సర్ డి 10. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించి రక్తహిత తిరుగుబాటుతో 1 సంవత్సరం అత్యవసర పరిస్థితిని విధించిన దేశ సైన్య అధికారాన్ని హస్తగతం చేసుకుంది? ఏ ఇండోనేషియా, బి మాలి, సి మయన్మార్, డి దక్షిణ కొరియా, సి మయన్మార్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్సెస్ యూనిట్ ప్రకారం 2020 డెమోక్రసీ ఇండెక్స్ ప్రపంచ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఏ న్యూజిలాండ్, బి కెనడా, సి స్వీడన్, డి నార్వే. ఆన్సర్ డి నార్వే. హిందూ మహాసముద్ర ప్రాంతం IOR రక్షణ మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం? ఏ సింగపూర్, బి భారత్, సి జర్మనీ, డి కెనడా. ఆన్సర్ ఈజ్ బి భారత్. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ IFSCA నుండి లైసెన్స్ పొంది 2027 జనవరిలో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో తన అంతర్జాతీయ బ్యాంకింగ్ యూనిట్ IBU శాఖను ప్రారంభించిన తొలి బ్యాంక్. ఆన్సర్ ICICI బ్యాంక్, బి సిటీ యూనియన్ బ్యాంక్, సి జూట్చెక్ బ్యాంక్, డి HSBC బ్యాంక్. ఆన్సర్ డి HSBC బ్యాంక్. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్ నవంబర్ కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ఎంత శాతం పెరిగాయి? ఏ 52, బి 41, సి 45, డి 37. ఆన్సర్ డి 37. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం 2020 చివరిలో ప్రపంచ ప్రజా అప్పుల GDPలో ఎంత శాతానికి చేరుకుంటుందో అంచనా? ఏ 98, బి 95, సి 94, డి 97. ఏ ఆన్సర్ ఈజ్ ఏ 98%. రాష్ట్రంలో పనిచేస్తున్న MSMEలకు సహాయం చేయడానికి గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్ఫామ్లో తమ ఎగుమతులను పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ అమెజాన్, బి ఫ్లిప్కార్ట్, సి షాప్ క్లూస్, డి స్నాప్డీల్. ఆన్సర్ ఈజ్ ఏ అమెజాన్. చివరిగా తాజ్మహల్ స్ఫూర్తితో ఎక్కడ తన కొత్త ఇండియా డెవలప్మెంట్ సెంటర్ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది? ఏ పుణే, బి కోల్కతా, సి నోయిడా, డి భోపాల్. ఆన్సర్ ఈజ్ సి నోయిడా. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.